ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిడ్కో గృహాల్లో ముగిసిన సంక్రాంతి సంబరాలు, విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. అన్నంబొట్లవారిపాలెంలో ప్రారంభమైన ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. చిలకలూరిపేట హైవేపై రోడ్డు ప్రమాదం, అదుపు తప్పిన బైక్, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు. ఘనంగా సుబ్బయ్య తోట మస్తన్వలి బాబా ఉరుసు మహోత్సవం, పట్టణంలో నగరోత్సవం, పూజలో పాల్గొన్న భక్తులు, దేవరకొండ బ్రదర్స్. కొమ్మినేని శంకర్రావుకు టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం, వెల్లువెత్తిన అభినందనలు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. తిమ్మాపురం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ చేశారు. రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఈ దేశంలో 4,000 నుంచి 15,000 పెన్షన్, మీకు బస్సు, అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, సిలిండర్లు 3 మరి రాజా గుర్తు చేస్తున్నాడు. 3 సిలిండర్లు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని మీ సంతోషపరిచేదానికి ఏం చేయాలనో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కూడా ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ ఊరికి చంద్రబాబు గారు వచ్చారు, లోకేష్ బాబు గారు వచ్చారు, భువనేశ్వర్ గారు వచ్చారు. ఇక మీ కోరిక బ్రహ్మణి ఉంది, ఆ కోరిక ఏదో ఒక రోజు తీరుస్తాం. నేను రాంబాబు వీరశేఖర్, ఇక వాళ్ళు ఒక్కరు వస్తే కుటుంబం మొత్తం వచ్చినట్టు. తిమ్మాపురం గ్రామం నుంచి 40 మంది ఉన్నారు. చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గర, బ్రహ్మణి గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర, బాలకృష్ణ గారి సత్యమణి గారి దగ్గర, భువనేశ్వర్ గారి దగ్గర, ఇంకెక్కడెక్కడ ఉన్నారు మనోళ్ళు. 40 మంది తిమ్మాపురం నుంచి ఉన్నారు. మనమే రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాం, అన్ని చోట్ల మనమే ఉన్నాం. కాబట్టి ఈ గ్రామానికి ఏ లోటు ఉండకూడదు, అన్ని రకాల లోటు లేకుండా ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసి ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసి నారా బ్రహ్మణి గారిని ఈ గ్రామానికి తీసుకొచ్చి ఆ లోటు కూడా తీరుస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా మన ముద్దన సాంబశివరావు గారు సహకారం, బొడ్డపాటి సాంబశివరావు గారి సహకారం, ఇప్పుడు నేనున్నాను అని నాగండ్ల రాంబాబు యువ నాయకుడు ఏదైనా నేను చేస్తాను గ్రామానికి అవసరమైన ముందుకు వచ్చినందుకు వారు, ఈ గ్రామానికి ఎవరు ముందుకు వచ్చినా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కమ్మని తెలియజేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఈ పుస్తకాల గురించి కూడా మా ఎంపీ గారు కూడా మీకు ఇంకా బాగా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే జగన్ బొమ్మలు తీసేసాం, రాళ్ల మీద బొమ్మలు తీసేసాం, రాళ్లు కొట్టిన వాళ్ళు రోడ్డును పడ్డారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్ని సరిచేయడం జరుగుతుంది. పాస్ పుస్తకాల్లో ఇంకా ఎవరైనా మీకు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కరెక్షన్ చేశారో లేదో చూసుకోండి. చెయ్యకపోతే మళ్ళా గ్రీవెన్స్ ఉంది. ఈ సంవత్సరం మొత్తం ఏ తప్పులున్నా కరెక్షన్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే మా పీవీ కూడా అదే గుర్తు చేస్తున్నాడు. ఏమైనా అంతేనా? ఈ సంవత్సరం మొత్తంలో ఏ గ్రీవెన్స్ ఉన్నా కరెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తిమ్మాపురం గ్రామంలో గుర్తు చేసుకోవాలి ముద్దన సాంబశివరావు గారిని, బొడ్డపాటి గారిని. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చాం, ఎప్పుడు లేదు. దాని రుణం కూడా మీరు తీర్చుకున్నారు. నాకు నేను రాకముందు ఇచ్చినా, నేను వచ్చినాక ఇచ్చినా 99లో గ్రామం మొత్తం స్టాంపింగ్ చేసి తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు
500 నుంచి 1000 మెజారిటీ తక్కువ లేకుండా తీసుకొస్తున్నారు. అది తిమ్మాపురం యొక్క గొప్పతనం అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా తిమ్మాపురం గ్రామానికి మేమిద్దరం ఎంత చేసినా మీ రుణం తీర్చుకోవడానికి ఎంత మేరకైనా కష్టపడతాము. మిమ్మల్ని మెప్పించేంత వరకు కూడా ఈ గ్రామం అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. చిలకలూరిపేట సమీపంలోని టిడ్కో గృహ సముదాయాన్ని మరో పట్టణంగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలు మరో మినీ చిలకలూరిపేటను చూస్తారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక టిడ్కో గృహ సముదాయంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. హరిదాసుల కీర్తనలు ఎంతో ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగి పండ్లు వేసిన ప్రత్తిపాటి అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన షటిల్, లెమన్ స్పూన్, రన్నింగ్, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పండుగ ఏర్పాట్లు చేసిన నిర్వాహకుల్ని అభినందించి సభను ఉద్దేశించి మాట్లాడారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వంలో 52 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన టిడ్కో గృహ సముదాయం సకల హంగులతో అందుబాటులోకి వచ్చిందని, కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపినందునే ఇది సాధ్యమైందని ప్రత్తిపాటి చెప్పారు. గత 5 ఏళ్లలో ప్రజలు సంక్రాంతి, ఇతర సంబరాలు, సంతోషాలకు దూరమయ్యారని, కక్ష సాధింపులు, బెదిరింపులు, దోపిడీలతో నిత్యం బిక్కుబిక్కుమంటూ నరకయాతన అనుభవించారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. 2025 సంవత్సరం రాష్ట్ర నాయకత్వ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసిందని, రాష్ట్రాన్ని పెట్టుబడుల ప్రవాహంలో ముంచెత్తిందని ప్రత్తిపాటి తెలిపారు. 2026లో ప్రజలు చంద్రబాబు పాలనా సంస్కరణలో సరికొత్త వేగాన్ని చూస్తారని, సుస్థిర ఆర్థికాభివృద్ధితో, ప్రభుత్వ సేవలు, పథకాల్లో మెరుగైన పనితీరుతో ప్రజలకు మరిన్ని విస్తృత ప్రయోజనాలు అందుతాయని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా 2027లో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ఫలాలు, పోలవరం జలాలు ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకలుగా అందుతాయన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ప్రదర్శన సరస్ వీక్షించాలని, వివిధ రాష్ట్రాలకు చెందిన మీలాంటి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, వస్తు ప్రదర్శనల్ని తప్పకుండా చూడాలని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తిలకించాలని ప్రత్తిపాటి సూచించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో ఢిల్లీలో ఏర్పాటు కావాల్సిన జాతీయ స్థాయి ప్రదర్శన మన గుంటూరుకు వచ్చిందన్నారు. దేశంలోని స్వయం సహాయక సంఘాల మహిళల సొంత ఉత్పత్తులను చూడటానికి 2 కళ్లు సరిపోవన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షులు మురకొండ మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఏమండి మీరు వస్తే సార్ వేసుకుంటా వస్తాడండి. థర్డ్ ప్రైజ్ మ్యూజికల్ చైర్స్ పెద్దలు
సైడ్ ఉండండి. స్పాన్సర్ చేస్తున్నారు. అఖిల ఎక్కడుందమ్మా? అఖిల జయ అంజలి మౌలిక ప్రైజ్ వచ్చిన వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్స్ తీసుకోవద్దు. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇటువంటి సంబరాలు జరిగినాయా? గత ప్రభుత్వంలో ఇక్కడ లేరు, ఎక్కడ జరగలేదు. ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట జరగాలి, అది కూడా జరగల. చంద్రబాబు కరోనా చెప్తా ఉంది, కరోనాకి ఇచ్చారంట. అంటే మీరు ఇక్కడ బాగుంటూ వాళ్ళకి సంతోషంగా ఉండదు. చంద్రబాబు గారు సంతోషంగా ఉండాలి, పేదవారు సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు జరపమని రాష్ట్రం అంతా పెట్టారు, మన చిలకలూరుపేట కాదు. దానికి చైర్మన్ గారు, కమిషనర్ గారు, రాజే గారు, కౌన్సిలర్స్, మెప్మా టీం అందరూ కూడా, ఇంతక సుజాత గారు చెప్తుంది, మహిళా నాయకురాళ్లు నియోజకవర్గ టౌన్ కమిటీ అందరూ 3 రోజులు ఇల్లు వదిలి, ఇంతకు సుజాత గారు చెప్తా ఉన్నారు, ఇల్లు వదిలి ఇక్కడే ఉన్నామని. మీ అందరి ముఖాల్లో నవ్వు చూడాలి, పండగ వాతావరణం తీసుకురావాలి, మీ అందరూ సంతోషంగా ఉండాలని వారు ఇల్లు వదిలేసి ఇక్కడే ఉన్నారు. మళ్ళా రాబోయే సంక్రాంతికి అన్ని ఇళ్లు గృహప్రవేశాలు చేపించి ఇంతకు రెట్టింపు సంక్రాంతి సంబరాలు మళ్ళా ఇక్కడే చేస్తాం. ఇక్కడే చేయాలన్నాడు, చేయొద్దని ఎంతమంది ఉన్నారు? ఓకే, మాధవి బాగా గట్టిగా చెప్తా ఉంది. భూలక్ష్మి నువ్వేంటి, నీకొద్దా? కావాలా? రా, నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా వాళ్ళల్లో ఒక నాయకురాలు కదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి జరిపితే ఒక మంచి వాతావరణం వస్తుంది. ఎవరైనా ఇంకా దురాలోచనలు ఉంటే ఆ దురాలోచనలు పోయి ఇది ఒక మంచి సిటీగా డెవలప్ చేయాలి. ఊరు కాదు, వార్డు కాదు, ఇది ఒక సిటీ. 25,000 మంది ఇక్కడే ఉండాలి, ఒక పండుగ వాతావరణం ఉండాలి. ఇంత చూశారు కదా, ఆ అమ్మాయి అఖిల, ఇంకొక అబ్బాయి సాయి ఇక్కడ ఉంటున్నారు. ఒక అమ్మాయి డిఫెన్స్ లోకి, ఒక అబ్బాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెలెక్ట్ అయ్యారు. ఆ విధంగా మీ అందరినీ తయారు చేయాలని నేను ఇక్కడ చేరి, ఇక్కడ ఉండే కుటుంబాల్లో పిల్లలకి అటువంటి అవకాశాలు వచ్చేంత వరకు వదిలిపెట్టం మిమ్మల్ని. నేను కానీ ఇక్కడున్న మా కూటమి నాయకులు అందరం మీరు సంతోషంగా ఉండేటువంటి దానికి ఎంత మేరకు కృషి చేయాలో అంత మేరకు పని చేస్తాం. ఇప్పుడే నేను కమిషనర్ కూడా చెప్పాను, మన టార్గెట్ ఈ సిటీ డెవలప్ కావాలి. ఈ 52 ఎకరాలు ఈ పేర్లు కాదు, ఈ సిటీ ఒక మంచి పేరు పెడతాం. వీళ్ళు కౌన్సిల్ దిగే లోపల ఇది ఒక సిటీగా డెవలప్ చేస్తాం. ఈ సిటీలో ఉండేవాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక మంచి వాతావరణం. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మాయి డిఫెన్స్ లోకి వెళ్తాం. నేను ఇంతవరకు చూడలే, పేటలో డిఫెన్స్కి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఎవరు ఉన్నారా? జరేనా గారు, లక్ష్మి చదివించింది ఒక అబ్బాయిని పాపం. వెంకటేష్ గారు ఎవరు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. మరి రఫానీ కరీముల్లా కన్నా వయసులో పెద్దోళ్ళు ఎవరు లేరుడా? మహిళలే నేను అంటుంది, మహిళలే. ఆడబిడ్డల్లో ఎవరు ఉన్నారా? ఆడబిడ్డల్లో దేశ రక్షణ కోసం పోయిన వాళ్ళు నాకు తెలిసి నా నోటీసులో ఈ అమ్మాయి అఖిల ఒక్కరే ఉన్నారు. కళ్యాణ్ గారి మాటలు గుర్తుపెట్టుకోండి, 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఆ ప్రభుత్వానికి ఓటు వెయ్యరు. మన 5 ఏళ్లు పరిపాలన చూసినాక రెండో ఆలోచన కూడా రాదు. చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి కష్టం ప్రజలు మర్చిపోలేరని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీ అందరికీ మంచి మంచి ఆటలు పెట్టారు. ఆడబిడ్డలకి కొంతమంది జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మీకు దేని పట్ల ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో విజేతలైన వాళ్ళు ఉన్నారు. అందరికీ ప్రైజులు ఇస్తున్నారు. కాబట్టి చేరాల్సిన వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. మా కోరికల్లో ఒక ఇల్లు ఖాళీగా ఉండకూడదు, మొత్తాన్ని చేర్పించాలి, మంచి వాతావరణం తేవాలి.
మీకు పూర్తి రక్షణ కూడా మేము కల్పిస్తాం. ఎక్కడ కూడా మీరు ఇక్కడ ఉండేవాళ్ళు గర్వపడేటువంటి విధంగా తీసుకొస్తాం. ఏ అవకాశం వచ్చినా ఈ సిటీలోనే మా దృష్టి ఉంటుంది. మీరు సంతోషంగా ఉండేదానికి ఈ నియోజకవర్గానికి నాకు ఏ అవకాశం వచ్చినా ఇది ఒక సిటీగా డెవలప్ చేయటమే నా యొక్క ఆకాంక్షను కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 52 ఎకరాలు అనుకోకండి, ఇది ఒక సిటీ. త్వరలో పేరు కూడా పెడతాం. దీన్ని ఒక సిటీగానే పిలవండి. సిటీగా డెవలప్ చేస్తాం. బైపాస్ డెవలప్ అయింది. సిటీలో కొత్త ఇల్లు కట్టాల్సిన వాళ్ళందరూ ఇటు సైడే జరగాలి. ఇంకెక్కడా వేరే అవకాశం లేదు. కాబట్టి ఈ సిటీని గర్వపడేటువంటి విధంగా డెవలప్ చేస్తాం. మీరందరూ కూడా చేరాల్సిన వాళ్ళు కూడా చేర్పించాల్సిందిగా కోరుకుంటూ ఈ 3 రోజులు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దీన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ పేరు పేరున ఇంకందరికీ నేను పేరు పేరున చెప్తున్నా. మా పేరు చెప్పలేదని అందరికీ పేరు పేరున మరొకసారి నెక్స్ట్ సంక్రాంతి నాటికి రెట్టింపు జనాభాతో ఇక్కడే పెడతాం సంక్రాంతి సంబరాలు. మళ్ళా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో కీర్తిశేషులు అప్పలనేని రంగయ్య ప్రాంగణంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ వారి 38వ జాతీయ స్థాయి బండ్లాగు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై ప్రత్యేక పూజలు జరిపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు ఎడ్లను ఎంతో ప్రేమతో అభిమానంతో వారిని పోషించడం జరుగుతుందని అన్నారు. అటువంటి రైతులను ప్రోత్సహించడం కోసం ఇలాంటి ప్రదర్శనలు మన చుట్టుపక్కల చాలా చోట్ల జరుగుతున్నాయని చెప్పారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు కష్ట నష్టాలకు వచ్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారని ఎడ్లను పెంచుతున్నారని అన్నారు. రైతును మనం ఎంత అభినందించినా అది చాలా తక్కువే అని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అని, రైతు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చి ఆ ఆనందంతో చేసుకునే అతిపెద్ద పండుగ ఇది అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా గాని వ్యాపార రీత్యా గాని ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్న వారు కూడా ఈ పండుగకి వారి స్వగ్రామాలకు చేరుకొని బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పిండి వంటలు చేసుకుని ఈ పండుగను అత్యంత ఘనంగా చేసుకుంటారని అన్నారు. ఇక రైతులకి ప్రజలకి అందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు నుండి 10వ తారీఖు వరకు 6 రోజుల పాటు జరగనున్న ఈ బండ్లలాగు ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు ఎడ్ల యజమానులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్లకు మొత్తం 13 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించి ఘనస్వాగతం పలికిన సర్పంచ్ నెల్లూరు రామారావు, గోరంట్ల భాస్కర్ రావు, అప్పలనేని శ్రీనివాసరావు, అప్పలనేని సురేష్, బోడపాటి అప్పారావు, వంకాయలపాడు వీరయ్య, దొడ్డా వెంకట్రావు తదితరులున్నారు. ఒక్కసారి గమనించ చెప్పండి మీకు ఆహ్వానిస్తున్నాము. గౌరవ ఎమ్మెల్సీ గారు మరి రాజశేఖర్ గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కొంచెం పట్టుకోండి అయ్యా. మండపైకి వచ్చి తత్తున ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమాలను. మరి రాజశేఖర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక్కసారి గారు చెప్పండి మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. చివరిలో కొంచెం అందరూ కూర్చోవాలండి. పెద్దలందరూ వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పశుపోషకులకు, బొమ్మ దాతలకు, పెద్దలకు వేదిక ఏర్పాటు చేశారు. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 44 సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే పుల్, అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఎస్ఆర్కే పుల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది. అదేవిధంగా మేలచెరు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది. గత యజమాని గౌరవంగా సాలువతో సత్కరిస్తున్నారు గౌరవ ఎమ్మెల్సీ గారు మర్రి రాజశేఖర్ గారు. ఒక్కసారి గారు చప్పట్లు మీకు గట్టిగా.
ప్రదర్శన నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీ గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. అత్తోట రామకృష్ణ చౌదరి గారు. గౌరవ సర్పంచ్ గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక్కసారి కార్యక్రమం చెప్పండి మీ క్లాప్స్. అండి జతకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జత యజమాని గౌరవంగా శాలతో సత్కరిస్తున్నారు గౌరవ పెద్దలు. ఒక్కసారి కార్యక్రమం చెప్పండి మీ క్లాప్స్ గట్టిగా క్లాప్స్ చూడాలి. సార్ స్టార్ట్ చేయండి. అన్నంబట్ల వారిపాలెం గ్రామం, వెంకట్రావు గారు, కొత్తూరు మండలం, బాపట్ల జిల్లాలో ఈరోజు గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ వారు 38వ సంవత్సరం ఎడ్ల బల ప్రదర్శన పోటీల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రైతులు ఎద్దుల్ని ఎంతో ప్రేమతోటి, అభిమానంతో వాటిని పోషించడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రైతులకి ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎడ్ల బల ప్రదర్శనని చాలా ఎక్కువగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ పశు పోషణ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఎద్దుల్ని పోషించడానికి ఇదొక మార్గంగా రైతాంగం కూడా ఎంచుకోవడం జరిగింది. దీని ద్వారా మంచి నాణ్యమైనటువంటి ఎద్దులను తీసుకొచ్చి ఇక్కడ పోషణకర్తలు పోషణ చేస్తూ ఉన్నారు. ఎంతో వ్యయాన్ని వాటి మీద వెచ్చిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా వారు వాటి మీద ఉన్నటువంటి అభిమానంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎడ్ల బల ప్రదర్శన అనేది మరి రాబోయేటువంటి 6 రోజులు ఇది జరుగుతుంది. ఈ బల ప్రదర్శన రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కంపెనీగా వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బల ప్రదర్శన యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటూ రైతాంగం మొత్తానికి కూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి అంటేనే రైతుల యొక్క పండగ. రైతులకి పంటలు ఇంటికి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఉత్సాహంగా చేసుకునే పండగ. ఈరోజు చూస్తూ ఉంటే ఈ గ్రామంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులు కానీ వీళ్ళ యొక్క బిడ్డలు కానీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా గ్రామంలోకి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా ఒక నూతన వాతావరణం ఏర్పడింది. ఈ 6 రోజులు కూడా ఈ గ్రామం నుంచి వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వారి గృహాలకు వచ్చి పండుగని అద్భుతంగా జరుపుకుంటారు. ఈ పండుగ వారి యొక్క జీవితాల్లో నూతన వెలుగులు తీసుకొచ్చి వారందరికీ కూడా శుభాలు కలగజేయాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ప్రతిష్టాత్మకమైన టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు మరియు సిబ్బంది ఆయనను శుభాకాంక్షలకు తెలిపారు. ఇక వైద్య వృత్తిలో ఆయన ప్రదర్శిస్తున్న నిబద్ధత, రోగుల పట్ల చూపే అంకిత భావం ఈ అవార్డు ద్వారా మరోసారి నిరూపితమైందని సహచర వైద్యులు కొనియాడారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ డాక్టర్ వీరశంకర్రావు ముందుంటున్నారని సిబ్బంది పేర్కొన్నారు. డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకు చిలకలూరిపేట శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్, సిటీ కేబుల్ ప్రతిపాటి అనిల్, చంటి, మహేష్, బుజ్జిబాబు, మధు తదితరులు అభినందించారు. చిలకలూరిపేట
చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చే డివైడర్ ను ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో 3 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పి డివైడర్ ని బైక్ ఢీకొట్టింది. చిలకలూరిపేట నుంచి మాటూరు వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన 3 యువకులను 108 వాహన సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. మాటూరు గ్రామానికి చెందిన 3 యువకులు విజయ్, సతీష్, ఎఫ్రాన్ మాటూరు వాసులుగా గుర్తించారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కట్ చేసి అడ్మిట్ నువ్వు ఓపెన్ చేయి మాకు ఇంకో ఓపెన్ చేసి నేను ఆల్రెడీ సైడ్లో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో అగ్ని హర్షిదాతు ఎంఎస్ఎంఈ పార్క్ కు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆమోదం తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ బంగ్లాలోని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగింది. నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కావాల్సిన అన్ని అనుమతులను కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాల్లో త్వరగా పార్కులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల మరియు ప్రోత్సాహక కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ జిఎంబి శ్రీనివాసరావు, పీసీ పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ జి సుబ్బారెడ్డి, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్ జి ఆనంద్ కుమార్, ఎల్డీఎం రాంప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్, భూగర్భ జిల్లాల అధికారి కె రాణాబాబు రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు, లీగల్ మెట్రాలజీ అభివృద్ధి అధికారి జిఎస్ సునీల్ రాజు, లేబర్ డిపార్ట్మెంట్ కె మహబూబ్ సుభాని, నర్సారావుపేట మున్సిపల్ అధికారి జి రవికుమార్, సిక్కి వి రాజు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద కేంద్రం 97 కోట్లు విడుదల చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు నారావారిపల్లె వెళ్తున్న సమయంలో మంత్రి లోకేష్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఆగస్టు 15న ప్రారంభమైన భాష్యం ఒలింపిక్ క్రీడలు అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, ఇండోర్ గేమ్స్, త్రోబాల్ వంటి అనేక విభాగాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్రాంచ్ లెవెల్ నుంచి ఇంట్రా జోనల్, ఇంటర్ జోనల్ పోటీలు విజయవంతంగా పూర్తయి రాష్ట్ర స్థాయిలో జరిగిన సెంట్రల్ లెవెల్ క్రీడల్లో నర్సారావుపేట జోన్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. ఈ సెంట్రల్ లెవెల్ విజయాల్లో భాగంగా చిలకలూరిపేట భాష్యం విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ బెస్ట్ బౌలర్ గా రియాజ్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఖుర్షిద్, సెంట్రల్ లెవెల్ విన్నర్స్ టీమ్ ప్లేయర్ గా రూపా అవార్డులను గెలుచుకుని చిలకలూరిపేట బ్రాంచ్ ఘనతను మరింత పెంచారు. ఈ అద్భుత విజయంపై విద్యార్థులను, టీంను గర్వంగా అభినందిస్తూ జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హృదయ రాజు గారు, జోనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రమీలారాణి మరియు ప్రిన్సిపాల్ వాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన భాష్యం మేనేజ్మెంట్ కు, నమ్మకంతో తోడ్పడిన తల్లిదండ్రులకు, అహర్నిశలు శ్రమించిన టీచర్స్ టీమ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ఇలాగే ముందుకు సాగే భాష్యం ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన 12 సెల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో గాలించి స్వాధీనం చేసుకున్న ఈ మొబైల్ ఫోన్లను ఈ రోజు చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి వాటిని ట్రాక్ చేసి రికవరీ చేశామని తెలిపారు. తమ విలువైన ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో బాలులకు ధీటుగా రాణించాలని, ఆడపిల్లలు చదువుకుంటే వారి కుటుంబాలతో పాటు భవిష్యత్తు తరాలకు కూడా వెలుగులు పంచగలరని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన చిలకలూరిపేట మండలం పోతవరంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ విద్యాలయంలో నూతనంగా 1.60 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థినులు గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. చదువు వల్ల బాలికలకు సమాజంపై అవగాహన పెరుగుతుందని, తమ హక్కులు బాధ్యతలు తెలుసుకోవడంతో పాటు కుటుంబ నిర్వహణను సమర్థవంతంగా నడిపించగలరని ప్రత్తిపాటి తెలిపారు. పాఠశాలలో ఉన్నప్పుడే ప్రతి బాలిక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తన విద్యాభ్యాసం కొనసాగించాలని ప్రత్తిపాటి సూచించారు. విద్యాబుద్ధులు నేర్చిన బాలికలు ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకుంటారని, తద్వారా తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవితంలో రాణించగలరని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పేర్కొన్నారు. మంత్రి లోకేష్ కృషి వల్ల విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేసి విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరుముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గ్రామ ప్రెసిడెంట్ హజరత్ సైదులు, బాజ్వి, కరీముల్లా, బుజ్జి, చౌదరి, మున్నా, గ్రామ నాయకులు, ఏఈ శివ, అంజురెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు శ్రీ భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ యాగ మహాపూర్ణాహుతి 12వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చండీ యాగంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 21వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్లు, డ్రైన్లు నోట్ చేసుకుని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొత్త కోటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ వలీ, కో క్లస్టర్ సయ్యద్ వాహబ్, షేక్ ముస్తఫా, శిఖా నాగరాజు, మద్ది వెంకటప్పారావు, బడేమియా, వరికుటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడే నాయకుడు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నానని ఐటీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి ఆకాంక్షించారు. చిలకలూరిపేట పట్టణంలోని టిడ్కో గృహాల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన కౌన్సిలర్లు 3 రోజులు పెట్టి వాళ్ళ విశ్వరూపం చూపించేశారు. ఇక్కడ కుర్చీలాట గాని, ముగ్గురు పోటీలు గాని, అన్ని ఆటలు అసలు వెన్నుతో పెట్టిన విద్యలాగా ఎంతో చక్కగా ఆడి, షటిల్ ఆటలు కూడా ఆడి ఎంతో చక్కగా ఆనందపరిచారు. మహిళలందరూ ఆనందపరిచారు. కానీ కొన్ని వీడియోలు చూస్తే నవ్వు కూడా వచ్చింది. అయితే ఈ సంక్రాంతి సంబరాలు ఈ 52 ఎకరాల్లో ఈ విధంగా జరుగుతున్నాయంటే గతంలో ఈ 52 ఎకరాలు డిట్కో గృహాలు తేవడానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత కృషి చేశాడో చిలకలూరుపేట ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలకే తెలుసు.
ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 2 ప్లేసులు ఈ డిట్కో గృహాలు ఉన్నాయి. ఈ గృహాలని నిర్మించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా గానీ ఈ గృహాలంతా వేగంగా నిర్మించి ఆ రోజుల్లోనే గృహప్రవేశాలు చేయించారు. తర్వాత గత 5 సంవత్సరాల పాలకులు దీన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో తెలిసింది. అది దృష్టిలో పెట్టుకొని ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందాక ప్రేమలక్క అండి పుల్లారావు గారికి మంత్రి పదవి రావాలని, మంత్రి పదవి ఇస్తే ప్రజలు సంతోషపడతారు, ప్రజలు అభివృద్ధి చెందుతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కష్టపడే నాయకుడికి మంత్రి పదవి ఇస్తే ఈ డిట్కో గృహాలే ఉదాహరణ. ఇలాంటి ఇంకా ఎంతో పదవులు నాకు తెలిసైతే సెంట్రల్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడని నాకైతే. తిమ్మాపురం గ్రామంలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తిమ్మాపురం గ్రామ టీడీపీ నాయకులు రాంబాబు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మా ఊరికి ప్రైవేట్ బస్సులు విపరీతంగా వస్తున్నాయి. ఆలోచించి ఈ స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే చదువుకోవాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా పిల్లలందరికీ ఆట వస్తువులు కానివ్వండి, లేదా ఇంట్రెస్ట్ కలిగే హెడ్ మాస్టర్స్ కానీ, ఇక్కడ మంచి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ప్లస్ టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచిగా బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా బయటికి తెలియట్లేదు జనాలకి. అందుకని మా స్కూల్లో ఇలా చేశామని చెప్పేసి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా రమ్మని చెప్పారు. ఇక్కడికి పేరెంట్స్ అందరికీ ఇది చూపించేసి, మిగతా పేరెంట్స్ కూడా చూపించేసి ఇక్కడ ఈ విధంగా జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ స్కూల్ని కొంచెం డెవలప్ చేయాలి, ఇంకా అందరూ కూడా ఇక్కడే చదువుకోవాలని ఆశతో నేను ఇవన్నీ చేస్తున్నాను. స్కూల్ మాదిరిగా చేస్తాను. పిల్లలకి ఎలా చెప్తున్నానో చూసుకున్నాను. ఆ విధంగా అందరినీ కూడా మోటివేషన్ చేశాను. ఇక్కడ ఇంకా మంచిగా 10th క్లాస్ వరకు ఉంది. ఇక్కడ జడ్పీ హై స్కూల్ వరకు 10th క్లాస్ వరకు ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇంకా మా ఊరి వరకు మేము చేయగలిగింది ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మేము కానీ చదువుకునే పిల్లలు ఏమైనా ఆగిపోయారు అనుకోండి, చదువుకోవాలని ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మేము దత్తత తీసుకొని వీళ్ళందరినీ కూడా మా ఊరి పిల్లలందరినీ కూడా మేము చదివిస్తామని హామీ ఇస్తున్నాం. చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు సోమవారంతో ముగిశాయి. 3 రోజుల నుంచి మహిళలకు ముగ్గుల పోటీలు, కుర్చీలాట, షటిల్ పోటీలు తదితర పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ అధ్యక్షతన ఈ సంక్రాంతి సంబరాలు జరిగాయి. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రమిళ గారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కళాతోరణం కళా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఉచిత సంగీత విభావర్ 8వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు మేకపోతుల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పాంప్లెట్ ను మంగళవారం ఏవి శివయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ప్రతి ఏడులాగానే ఈ ఏడాది కూడా స్థానిక గాయని గాయకులతో సంగీత విభావరి ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతారని, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణకు సత్కారం ఉంటుందని వారు వివరించారు. అందరూ ఆహ్వానితులే అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు, మేకపోతుల కుమారి, సలీం తదితరులున్నారు. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంత కళాప్రియులకు చిలకలూరిపేట కళాతోరణం స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వివిధ కళల ప్రతిరూపాల చిహ్నం చిలకలూరిపేట కళాతోరణం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18, 1,
2026 ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ కళావేదికపై మీరు నచ్చే కార్యక్రమాల వేదిక చిలకలూరిపేట కళాతోరణం వారి 21వ వార్షికోత్సవ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ గాయకుల ఆధ్వర్యంలో తెలుగు సినీ సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఆ రోజు ప్రదర్శితమవుతాయి. ఈ సందర్భంగా జరిగే సభా కార్యక్రమంలో సభకు అధ్యక్షులుగా సినీ కళారంగ ప్రముఖులు శ్రీ హరిదాస్ శ్రీనివాసరావు గారు హైదరాబాద్, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళా హృదయ విజేత మాజీ మంత్రివర్యులు మన చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా మరియు సన్మానకర్తగా ఆ రోజు కార్యక్రమాన్ని అలరించబోతూ ఉన్నారు. స్థానిక సమాజ సేవకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ కు మదర్ తెరిసా సేవారత్న పురస్కారం లభించింది. నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘం మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డు అందజేశారు. సోమవారం నర్సారావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమా పాటల పోటీల నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ విన్సెంట్ పాల్ వివిధ ప్రాంతాల్లోని అన్నార్థులకు అభాగ్యులకు చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందించారు. ప్రముఖ అడ్వకేట్ వంకాయలపాటి రవి, పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం శేషగిరిరావు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. విన్సెంట్ పాల్ గతంలో కూడా అనేక అవార్డులు అందుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్, వైఎంసీఏ, లయన్స్ క్లబ్ వంటి పలు అంతర్జాతీయ సేవా సంస్థల్లో వీరు అనేకమైన పదవులు చేశారు. వైద్య సేవలు, సంక్షేమ సేవలతో పాటు బాలికలకు, విద్యార్థులకు జీవితంపై అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. విన్సెంట్ పాల్ కు ఈ అవార్డు రావడం పట్ల పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. చిలకలూరిపేట సుబ్బయ్య తోట గౌడ వీధిలో వేంచేసి ఉన్న ఎం మస్తాన్ షావలియా బాబా 54వ ఉరుసు గంధ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉరుసు రోజు భక్తులు బాబా వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంధాన్ని సమర్పించారు. మంగళవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. దేవరకొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మస్తాన్ వలి బాబా ఉరుసు మహోత్సవం జరుగుతుంది. దర్గా వద్ద నుంచి గంధం బయలుదేరి పట్టణంలోని సుబ్బయ్య తోట, సుభాని నగర్, గుండయ్య తోట, మద్దినగర్, గుర్రాల చావిడి, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బాబా గంధం నగరోత్సవం నిర్వహించారు.
ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.